సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ వస్తే చుట్టూ 100 మంది చేరుతారు. కానీ ఏమీ లేనప్పుడు కూడా తోడున్న స్నేహితులను కోట్లు వస్తున్నా వదలకుండా గుండెల్లో పెట్టుకునేవాడే అసలైన మునగాడు. ఆ కటౌట్ పేరు ప్రభాస్. అతని డిక్షనరీలో ఫ్రెండ్షిప్ అంటే బిజినెస్ కాదు, అది ఒక ఎమోషన్. యూవీ క్రియేషన్ స్నేహానికి కట్టిన కోట. ప్రభాస్కి ఎప్పుడు ఒకటే ఫిలాసఫీ, మనం గెలిస్తే మన వాళ్ళు కూడా గెలవాలి. వంశీ, ప్రమోద్ వీళ్ళు ప్రభాస్కి కేవలం ప్రొడ్యూసర్లు మాత్రమే కాదు, చిన్నప్పటి ప్రాణమిత్రులు. మిర్చి సినిమాతో యూవీ క్రియేషన్స్ని ఒక బ్రాండ్గా మార్చడమే కాదు, పాన్ ఇండియా క్రేజ్ వచ్చాక కూడా పెద్ద పెద్ద బ్యానర్లు కాదని తన స్నేహితుల కోసమే సినిమాలు చేస్తూ వచ్చారు. సాహో, రాధేశ్యామ్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలు వాళ్ళకి ఇచ్చారంటే అది వాళ్ళ మీద ఉన్న నమ్మకం. ఇది కదా అసలైన ఫ్రెండ్షిప్ అంటే. ఇటీవల తన క్లోజ్ ఫ్రెండ్స్ కోసం ప్రభాస్ చేసిన పని ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యేలా చేసింది. తన మిత్రులు నిర్మించిన ఒక చిన్న సినిమా బైకర్ బ్యాక్డ్రాప్లో ఉంది. దానికి హైప్ తీసుకురావడం కోసం ప్రభాస్ అస్సలు ఆలోచించకుండా తనే స్వయంగా బైక్ ఎక్కి వాళ్లతో కలిసి ప్రమోషనల్ రైడ్లో పాల్గొన్నారు. పాన్ ఇండియా స్టార్, ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న హీరో కేవలం తన స్నేహితుల కోసం రోడ్ల మీదకు వచ్చి బైక్ నడపడం అనేది మామూలు విషయం కాదు. అది ఆ సినిమాకి ఇచ్చిన బూస్ట్ అంతా ఇంత కాదు. ప్రభాస్ దగ్గర పనిచేసే వాళ్ళెవరైనా, తనతో ఉండే వాళ్ళెవరైనా వాళ్ళని సిబ్బంది అని పిలవరు, డార్లింగ్స్ అని పిలుస్తారు. తన బంకర్ గ్రూప్ అనే పిలువబడే ఇన్నర్ సర్కిల్ కోసం ప్రభాస్ చేసే ప్రమోషన్స్ వెనుక రూపాయి ఆశ ఉండదు. కేవలం వాళ్ళ ముఖంలో నవ్వు చూడాలనే తపన తప్ప. తనకి అలసటగా ఉన్న స్నేహితుల కోసం స్టేజ్ ఎక్కి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. మనుషులు ఎదిగే కొద్దీ పాత వాళ్ళని మర్చిపోతారు, కానీ ప్రభాస్ అలా కాదు. సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు తనతో ఉన్న బ్యాచ్ ఇప్పటికీ ప్రభాస్ ఇంట్లో మనుషులే. షూటింగ్స్లో తనకి వచ్చే స్పెషల్ ఫుడ్ని కూడా స్నేహితులతో కలిసి పంచుకుని తినడం ప్రభాస్కి అలవాటు. అప్పట్లో తను హీరో కాకముందు బైక్ మీద తిరిగిన స్నేహితులను ఇప్పటికీ తన లగ్జరీ కార్లలో పక్కన కూర్చోబెట్టుకుంటారు. కట్అవుట్ చూసి ఫ్యాన్స్ అయ్యే వాళ్ళు కోట్లలో ఉంటారు, కానీ ఆ మనసు చూసి ప్రాణమిచ్చే స్నేహితులు వందల్లో ఉంటారు. అందుకే ఆయన ఇండస్ట్రీకి రెబల్ స్టార్, స్నేహితులకి మాత్రం ఎప్పటికీ డార్లింగ్.